ఐ నో యా అందరికీ నమస్తే. ఐ నో మీ చాలా మందికి చూసి అబ్బా మళ్ళీ వీడేనా మొన్ననే కదరా నిన్ను చూసిన మళ్ళీ చూడాలా నిన్ను అని అనుకుంటున్నారేమో. బట్ ఫ్రాంక్లీ నా చేతిలో ఏం లేదు. ఆల్ ఐ కెన్ ప్రామిస్ యూ ఈజ్ అ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు దాకా నన్ను సీరియస్గా ప్రశ్నలు అడగడం మీరు చూశారు. ఇప్పుడు చాలా వల్నరబుల్గా చాలా మిమ్మల్ని నవ్వించే పాత్ర చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది సినిమా నేను 2 months క్రితమే ఇదే హాల్లో మేమందరం మా టీంతో కలిసి చూసాం. అందరం నవ్వుకున్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. అవి మళ్ళీ థియేటర్లో April 18 మీరు చూస్తే మళ్ళీ అవి రీక్రియేట్ అవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. కృష్ణప్రసాద్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఎంతగా నమ్ముతున్నారో నేను కూడా అంతగానే నమ్ముతున్నాను. ఇది ఆలస్యం అయి ఉండొచ్చు కాస్త విడుదలకి, దానికి ఉన్న కారణాలు మీకు ఇప్పుడు అర్థమైంది. కానీ 18న మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా మీరు దయచేసి బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్స్కి రండి. వీ అష్యూర్ యూ గ్రేట్ లాఫ్టర్. మధ్యాహ్నం షోస్ అయితే ఇంకా బాగుంటాయి, కాస్త ఎండలో హాల్లో మంచి ఏసీ వేస్తారు కాబట్టి కూర్చొని హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో దాట్ అష్యూరెన్స్ వీ కెన్ ఆల్ గివ్ యూ యాజ్ ఎ టీమ్. అండ్ బ్రిలియంట్ టీమ్. యాక్చువల్లీ ఇది నా డ్రీమ్ టీమ్. నేను ఎప్పుడు దాదాపు 10 ఏళ్ల పైనగా నేను ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో వర్క్ చేయాలని ఎన్నో కళలు కన్నాను. అండ్ అది ఇవాళ తీరింది ఆ కళ. అండ్ 18వ తారీఖు ఐల్ బీ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ యాజ్ అన్ యాక్టర్. ఒక చిన్నపిల్లల నేను కూడా మీ అందరితో పాటు కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో తప్పకుండా మీరందరూ April 18న థియేటర్స్కి రండి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు నేను చెప్పడం కంటే పాత్రికేయ సోదర సోదరిమణులు అడగడంతో వాళ్ళు అడిగిన తర్వాత మేము చెప్పడంలో ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ ఆల్ ద క్రూ మెంబర్స్. మీ గురించి మీ పనితనం గురించి సినిమా చూసిన తర్వాత సక్సెస్ మీట్లో చెప్పడం నాకు ఇంకా గర్వకారణంగా ఉంటుంది. సో ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ సూన్ ఇన్ ద థియేటర్స్ ఆన్ April 18. థ్యాంక్ యూ సో మచ్. ప్రియదర్శి గారు, పెళ్లి చూపుల నుంచి మీ జాతకం చాలా బాగుందన్న విషయం మా అందరికీ తెలుసు. ఇందుకే మీరు జాతకాలు అవునా ఏంటండి? మాకు కనిపిస్తుంది కదా కెరీర్. జాతకాలు ఖచ్చితంగా నమ్ముతాను. అంటే కేపీ సార్ జాతకం బాగుంటుందని తెలిసి సార్తో ఈ సినిమా చేసిన అనమాట. ఉగాదికి మీరు చూసుకోలేదా జాతకాలు? ఏవి సార్ చూశారు. టీం అందరిది బాగుందని ఇది వృషభ రాశి, ఇది బంగారాలా ఉంటుంది, ఇక దూసుకుపోతాం అని అన్నారు. బాగా రీల్స్ చూసినట్టున్నారు మీరు నిన్న నైట్. లేదండి, నాకు నిజంగా సార్ మా అందరికి ఆస్ట్రో గురు ఎవరంటే కృష్ణప్రసాద్ గారే. సో అంటే మాకు ఎప్పుడు సార్ అంటే బేసిక్లీ ఎట్లుంటుందంటే మా అందరికి ఇక్కడ ఇట్లా డౌట్ వచ్చి ఇట్లా సార్ చూడగానే అంటారు అంతే, ఓకే ఓకే సార్ దర్శి కొంచెం ఇక్కడ మనం ఆగుదాం 2 days అట్లా అన్నప్పుడు వీల్ ఆల్ ఫీల్. బట్ బేసికలీ బాగుండే. అంటే సార్ తోటి ఒక ఏమంటారు, ఒక పాజిటివ్ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఈజ్ కృష్ణప్రసాద్ గారు. అలాగే ఇంద్రగంటి సార్ తోటి వర్క్ చేయడం ఇట్స్ లైక్ మీ ఫేవరెట్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైన విషయం నేర్చుకోవడం ఎట్లుంటుంది. ఇట్స్ గోయింగ్ లైక్ టు వెరీ హ్యాపీ స్కూల్. ఐ మీన్ నాట్ స్కూల్ కాదు, బట్ ఇట్స్ లైక్ ఒక చెట్టు కింద కూర్చొని ఒక పెద్దన్న మాట చెప్తే ఎట్లా ఉంటుంది. ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు. ఏంటి సార్ జడ్జిమెంట్లు అయిపోయినాయా బాగా? ఓకే షూటింగ్ తెలుసు మీరు కావాలని షూటింగ్, ఎందుకంటే మీరు చాలా బిజీ యాక్టర్ అని చెప్పాలనే కదా. మీకన్నా కూడా అండి. లేదు బిజియెస్ట్ యాక్టర్ ఎవరున్నారంటే వడ్లమాని శ్రీనివాసరావు గారే. ఓకే, ఆయన ఎప్పుడు బిజీ అనమాట. అక్కడ వైజాగ్లో ఉన్న రోజుల్లో కూడా విపరీతమైన జడ్జిమెంట్లు, ఆ బిజీలు మళ్ళీ ఇప్పుడు. బట్ సారీ టు టేక్ సో మచ్ ఆఫ్ యువర్ టైం. అయినో మీ అందరికి ఆకలిస్తుంది అనుకుంటా. టైం 8 అవుతుంది. లేదండి, అంటే ఇంకో ఇద్దరు మాట్లాడవలసింది. ఐఎమ్ సో సారీ. వాళ్ళు మాట్లాడేసిన తర్వాత Q&A మొదలు పెట్టేద్దాం. జస్ట్ ఇన్ 2 minutes. థ్యాంక్ యూ వెరీ మచ్.